రాష్ట్రాన్ని పాలించడంలో అనుభవం ఉన్న వ్యక్తి ఆంధ్ర రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించగలడని, అందుకు నిదర్శనం 100 రోజుల పాలన చూస్తూనే రాష్ట్ర ప్రజలకు అర్థమైందని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి ఎన్ రాఘవేందర్ రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని చిలకలడ్డోన గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి ఎన్ రాఘవేంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించగలరని వారు అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం నిరంతరం ప్రజల కోసం చంద్రబాబు నాయుడు శ్రమించగలరని తెలిపారు. అనంతరం మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి రాఘవేంద్రారెడ్డితో కలిసి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు గ్రామ సమస్యలను అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులకు సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ఇకపోతే గత ప్రభుత్వం చూశారు. ఏ రకాల వాస్తవానికి వచ్చి ఏ రోజు గ్రామాల్లో గడిపెట్టడం పట్టణం కూడా. ఎందుకంటే గత ప్రభుత్వం కనీసం చెప్పుకునే వాళ్ళ హక్కులు పెట్టింది, కనీసం రోజెక్కలు వాళ్ళు చేశారు. లాస్ట్కి టీచర్ అంతా డాక్యుమెంట్ ధర్నాలు వేసి 6 నెలల చైతన్యం ఇచ్చి తెలుగుదేశం పార్టీని ఎంత ఇబ్బందులు చేశారో చూశారు. పార్టీ ఆఫీస్కి చేశారు. రాష్ట్ర పరిపాలనలు అంతరించడానికి పుస్తకంలో రాష్ట్రంలో ఏదైనా 170 సీట్లు కానీ 160 సీట్లు కట్టబెట్టారంటే ఇదంతా యొక్క సేవ. ఎందుకంటే బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీలతో ఆవిర్భావం చేపట్టి ఎన్డీఏ కూటమి ఇచ్చినంత ఆశీర్వాదాలు అర్థాయిస్తాయి. మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక ఒక వారం రోజుల వైసీపీ నాయకులు ఊరుకు స్టార్ట్ అయింది. ఏమంటే ఆయనేమో